హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఈరోజు మన ఇంట్లో చాలా హెల్తీగా చేసుకుందాము. వంకాయ, క్యాప్సికమ్, కొత్తిమీర కారం. రెగ్యులర్‌గా చేసుకునే విధంగా కాకుండా చాలా హెల్తీగా, చాలా రుచిగా చేసుకుందామండి. కొత్తిమీర కారానికి కావాల్సింది పచ్చిమిరపకాయలు, అలాగే నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అలాగే బాదం పప్పు, కాల్షియం కోసం నువ్వుపప్పు, కొద్దిగా ఉప్పు, అలాగే కొత్తిమీర కడిగేసుకొని పెట్టుకున్నానిక్కడ. ఆ కడిగేసుకున్న కొత్తిమీర ఈ మిక్సీ జార్‌లో వేసేసుకొని చిన్న చిన్నగా తుంపేసుకొని వేసుకోండి. నేను ఒక్క చేత్తో తుంపలేను కాబట్టి 2 చేతులతో తుంపేసుకొని వేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. అలాగే వంకాయలు, క్యాప్సికమ్ శుభ్రంగా కడిగేసుకొని ఇక్కడ పెట్టుకున్నాననమాట. ఈ వంకాయలు మా ఊర్లో దొరికే వంకాయలనమాట. ఈ వంకాయలంటే మాకు భలే ప్రాణం. కనిపిస్తే అసలుగా వదలకుండా ఖచ్చితంగా తెచ్చుకుంటాం అనమాట. అలాగే క్యాప్సికమ్ కూడా నేను అంతకుముందు కూర చేశాను. అది కూడా మీరు చూసే ఉంటారు. క్యాప్సికమ్ డ్రై నట్స్ పొడితోటి చేసిన కూరనమాట. సూపర్ అండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకవేళ మీరెవరైనా చూడకపోతే ఛానెల్‌లోకి వెళ్లి చూడండి. చాలా చాలా బావుంటుంది. అలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఇప్పుడు కూడా ఈ 2 క్యాప్సికము, అలాగే వంకాయ వేసి కొత్తిమీర కారంతోటి చేసి చూపిస్తున్నాననమాట మీకు. నచ్చినట్లయితే మీరు కూడా ఇది ఇది కూడా తప్పకుండా చేసి ఎలా ఉందో నాకు ట్రై చేసి చెప్పండి. చాలా చాలా బావుంటుంది. చాలా హెల్తీ కూడాను. వంకాయలో ఏ పోషకాలున్నాయో నాకు తెలీదు కానీ, ఈ ఈ నట్స్ అన్నీ వేయడం వల్ల చాలా హెల్తీ అండ్ ప్రోటీన్, కాల్షియం కూడా ఉంటుంది. నేను ఇలాగే హెల్తీగా చేసుకుంటాను. ఆ విధానమే మీకు చూపిస్తున్నాను. మనందరం హెల్తీగా ఉండాలని నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. అందుకని ఇలా చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను మిక్సీలో అయితే పొడి ఇదైతే ఆహ్, హ్మ్. కొత్తిమీర కారం వేసేసుకున్నాం కదా! పక్కన పెట్టుకున్నాను. అలాగే ఈ పెద్ద బాండీలో చేసుకుంటున్నానండి. ఈ వంకాయ కూర చేసుకోవడానికి సూపర్‌గా ఉంటుంది ఈ పాత్ర. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. వంకాయ ముక్కలు ఆహ్, నీటిలో ఉప్పు, అలాగే పసుపు వేసుకొని వంకాయలు ఇలాగా గుత్తులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు చూసే ఉంటారు కదా! గుత్తులుగా ఉన్నది. పుచ్చులున్నవి తీసేసుకోండి. అలాగే ముదిరిపోయినవి కూడా బావుండదు. బాగా ఎక్కువ గింజలుంటే బావుండదు. ఈ కాయలకి ఎక్కువ గింజలుండవనమాట. లేతగా ఉంటాయి. చాలా చాలా బావుంటాయి. అందుకే నేను ఎక్కువగా ఈ కాయలు వాడుతూ ఉంటాను. ఇలా కారం ఇలా కూరేసుకోండి. మీకు ఎంత కారం కావాలో అంత చూసుకొని మిరపకాయలు వేసుకోండి. అందరూ చేసేది కొత్తిమీర కారం అంటే ఉత్తి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు మిక్సీలో వేసేసుకొని కాయల్లో కూరేసుకొని కూర చేసేస్తారు. ఆహ్, ఎవరైనా అలాగే చేస్తారు సామాన్యంగా. కానీ నేను కొంచెం ఎక్కువ పోషకాలు అందాలి. మనం తినే దాంట్లోనే కదండీ మనం చూసుకోవాలి. అందుకని నేను ఇవన్నీ యాడ్ చేసి చేస్తాననమాట. అయితే చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా చేస్తే మీ పిల్లలు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడు కూడా కొత్తిమీర కారం చేస్తే ఇలాగే చేయమని అడుగుతారనమాట. అంత బావుంటుంది. నాది గ్యారంటీ అండి. ఇవన్నీ ఇలా కూరేసుకొని దీంట్లో పెట్టేసుకోండి. నేను ఒక్కొక్కటి చిన్న చిన్నగా పుచ్చిపోయినవి ముక్కలు తీసేసుకున్నాననమాట. సైడ్స్ ముక్కలు తీసేసుకొని కూడా వేసేసుకున్నాను. మొత్తం అంతా ఇలా కూరేసుకొని దీంట్లో వేసేసుకోండి. అలాగే నేను క్యాప్సికమ్ కూడా తరిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది కొంచెం అయితే మిగులుతుందండి. కొంచెం మిగిలేలాగా వేసుకోవాలి మన కారం అయితేను. ఎందుకంటే ఈ ముక్కల్లో కూరుకున్న తర్వాత పైన మనకి గ్రేవీ అయితే ఉండాలి కదా! అందుకోసమని కాస్త ఎక్కువే ఉండాలి. గ్రేవీ లేకపోతే మనం ఆ ముక్కలు చప్పగా ఉంటాయి కదా! తినడానికి. అందుకని కాస్త పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి మన క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసేసుకొని ఇలా దీంట్లో వేసేసుకోండి. మీరు కూడా చేస్తారా ఇలాగా క్యాప్సికము అలాగే వంకాయ కలిపి? ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఈ ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈ పైనైతే కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. అది క్లిప్ అయితే మిస్ అయింది. పైన కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆహ్, ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఈ వంకాయ కూరలో కాస్త ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఉప్పు కూడా వేశానని చూపిస్తున్నాననమాట. మరి ముక్కకి ఉప్పు అంటాలి కదా! మనం కొత్తిమీర కారంలో ఉప్పు వేసుకున్నాము. ఈ వంకాయ ముక్కలకి కూడా ఉప్పు అంటుకోవాలని చెప్పి లైట్‌గా ఉప్పు వేశాననమాట. వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసేసుకోండి. ఉడుకుతుంటేనే వాసన బావుంది. మంచిగా కారం కూడా కూరేం కదా! ఆహ్,
వాసన చాలా చాలా బాగుంది. నేను ఈ లోపల పక్కన ఆ కుక్కర్ కనిపిస్తుంది చూసారా, దాంట్లో పప్పు అయితే పెట్టేసుకున్నాను. వంకాయ కూర చేసినప్పుడు మామిడికాయ పప్పు కాంబినేషన్ అనమాట ఈ రెండును. మామిడికాయ టెంక పప్పు అనమాట, పెసరపప్పు. సామాన్యంగా నేను సమ్మర్ కాబట్టి పెసరపప్పులోనే వండుతూ ఉంటాను. కమ్మగా ఉంటుంది కదా, అందుకని పెసరపప్పే ఎక్కువ వాడుతూ ఉంటాను, చలవ చేస్తుందని చెప్పి. ఇదిగోండి టెంకతో పాటు పప్పు చేసేసుకున్నాను. నేను పోపుతో సహా చేసేసుకున్నాను అనమాట. ఒక కుక్కర్లోనే పోపు అది పెట్టేసుకుని పప్పు వేసుకుని ఉడికించేసుకున్నాను. ఈ కారం అయితే మిగిలింది కదా, ఈ కారం మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము. ఈ కూరలో కొద్దిగా సగం వరకు 50% ఉడికిన తర్వాత ఈ మిగిలిన కారాన్ని పైన వేసుకుందాం. ముందు నుంచి వేసేసుకుంటే మాడిపోతుంది అనమాట కారం. అందుకని కాస్త 50% ఉడికిన తర్వాత మిగిలిన కారం వేసుకుందాము. ఇక స్పూన్తో వేసుకుందామంటే రావట్లేదు. ఉడకడానికి ఎలాగో అవసరం కాబట్టి నీళ్లు పోసుకుని కాస్త ఇలా తొలిచేసుకుని పోసేసుకుంటున్నాను అనమాట. అలాగే దీంట్లో ఇంకా రుచి సూపర్గా ఉండడానికి నేనైతే కొద్దిగా పాలు పోస్తానండి. మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయినా కానీ పాలు వేసుకుని చేసుకున్నారంటే అద్దరిపోతుంది. ఈ మిక్సీ జార్లోనే ఇంకా కొంచెం ఏదైనా ఉండిపోయిందేమో, మళ్ళా ఈ పప్పుల పొడులన్నీ వేసాం కదా, పప్పులన్నీ అదంతా వేస్ట్ అవుతుందని నేను దాంట్లోనే కొంచెం పాలు పోసుకుని తొలిచేసుకుని పోసేసుకున్నాను. వేస్ట్ అనేది అస్సలు చేయకూడదండి. నేనైతే వేస్ట్ చేయడానికి అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే ఇవన్నీ మనం హెల్తీగా చేసుకుంటున్నాం కదా. దీంట్లో నువ్వుపప్పు, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసాం కదండీ. చాలా హెల్తీగా చేసుకుంటున్నాం. ఈ ఒక్క వంకాయ, కొత్తిమీర కారం ఇలా చేసుకోండి, ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ దీంట్లో నువ్వుపప్పు అనేది ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు నువ్వుపప్పు వాడకూడదండి. అది మీరు గమనించుకుని చేసుకోండి. మామిడికాయ పప్పు వండిన తర్వాత మరి వడియాలు వేయించుకోకపోతే ఎట్లా? ఇన్ని వడియాలు పెట్టుకున్నాము, రకరకాల వడియాలు పెట్టుకున్నాము. సమ్మర్ అంటే వడియాలు, ఊరగాయలు అంతే కదా. ఈ మామిడికాయ పప్పులోకి నేను పెట్టిన వడియాలు వేయించేస్తున్నాను. చూడండి చక్కగా ఇలా పువ్వులాగా పొంగుతున్నాయి. కొన్ని వడియాలు వేయించాను, ఇది కూడా మీకు చూపిద్దామని చూపిస్తాను అనమాట. ఇలా వేయించేసుకుని పక్క తీసేసుకుంటాను. అయితే దీంట్లోకి అప్పడాలు కూడా చాలా బాగుంటాయండి. ఇంక నేను అప్పడాలు అయితే వేయించలేదు, ఉన్నాయి కానీ వేయించలేదు. ఒకసారి మళ్ళీ కూర చూద్దాము. కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చూసారా, మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చింది కనిపిస్తుంది. చక్కగా ఇలా ఒకసారి కలిపేసుకోండి. మనం ఈ కారం వేసాం కదా, కారం వేసినప్పుడు కొద్దిగా లైట్గా అడుగు పట్టినట్టు అనిపిస్తుంది. కానీ ఇది ఉడకడం చూసారా ఎంత చక్కగా మెత్తగా ఉడికిపోయిందనో. ఇది అసలు ఈ కూర ఈ వంకాయలతోటి ఒక 10 నిమిషాల లోపలనే కూర అయిపోతుందండి. అంత తొందరగా అయిపోతుంది, అంతే రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుందాం. మూత పూర్తిగా కవర్ చేయకుండా కొంచెం ఇట్లా ఓపెన్గా పెట్టుకుంటే ఆవిరి లోపల పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది చూపించింది క్యాబేజీ అట్టు అనమాట. క్యాబేజీ వడియాలు చేసినప్పుడు చేసిన ఈ కూర పప్పును మీకు చూపిస్తున్నది ఇప్పుడు. అదే నేను పచ్చిపిండితోటి అట్టు వేసుకున్నాను అనమాట. ఈ కూర అంతా అయిపోయింది. చక్కగా మూత పూర్తిగా కవర్ చేయకుండా పెట్టుకుంటే నీరు అనేది లోపల పడిపోకుండా ఉంటుంది. ఆవిరి నీళ్ళంతా కూరలో పడిపోకుండా ఉంటుందన్నమాట. అయిపోయిన కూరని తీసేసి నేను ఈ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను, హాట్ ప్యాక్లోకి తీసుకుంటున్నాను. అయితే అడుగు పట్టిందని, లైట్గా అడుగు పట్టింది కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. అసలు మూత పెట్టుకుంటే చక్కగా అంతా వచ్చేస్తుంది అనమాట. అడుగు పట్టుకున్నది ఏముండదు చూసారా. ఈ గిన్నెలో కొద్దిగా ఇంకా కొంచెం కారం ఉండిపోయింది కదా, ఆ కారం వేస్ట్ అనేది చేయకుండా కొంచెం అన్నం వేసుకుని ఇలాగా ఊడ్చేసుకుంటానమాట. మరి ఇందులో ఇన్ని రకాలు వేసుకున్నాం కదండి మనం, జీడిపప్పులు, బాదం పప్పులు అవన్నీ వేసాం కదా, అందుకని మరి వేస్ట్ అనేది చేయకూడదు కాబట్టి ఇలా ఊడ్చేసుకుని అన్నంలో పెట్టేసుకుంటాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? అంతా అయిపోయిన తర్వాత స్టవ్ శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత భోజనం చేస్తారనమాట. ఇదిగోండి భోజనం కూడా రెడీ అయిపోయింది. అన్నం ఇలా పెట్టేసుకున్నాను. ముందు నేను ఇలాగా ఊడ్చేసుకున్న అన్నం అంతా ఉంది కదా, కారంతో గిన్నెలోంచి ఊడ్చుకున్న అన్నం ఇలా పెట్టుకుని టేస్ట్ చేస్తున్నాను. పైన కూర కూడా వేసుకున్నాను. సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. అసలు ఈరోజు మామిడికాయ పప్పు, ఈ కూర, ఆవకాయ కూడా ఉంది పక్కన. పెసర ఆవకాయ, మామూలు ఆవకాయ, అలాగే దోస ఆవకాయ కూడా పెట్టానండి. అది కూడా వీడియో ఉంది చూడండి, చాలా చాలా బాగుంటుంది. అయితే ఇదిగోండి ఇది అట్టు అనమాట. అట్టు కూడా సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంటుంది. ఇంతకీ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.